హలో అందరికీ. మీరు ఎప్పుడైనా స్టోన్ మీద ఎప్పుడైనా పెయింటింగ్ వేశారా? ఈరోజు అయితే మీకు సూపర్ సింపుల్ డిఐవై అయితే చూపించబోతున్నాను. చాలా అసలు కాస్టే ఉండదు. మీ దగ్గరలో ఉన్న ఏదైనా బీచ్‌కి వెళ్ళినప్పుడు గానీ ఇలాంటి స్టోన్స్ తీసుకుంటే మీరు ఎప్పుడైనా తెచ్చిపెట్టుకుంటే ఈ విధంగా అయితే నేను ఫస్ట్ అయితే వైట్ కలర్ కోట్ వేసుకున్నాను. దానిపైన బ్లూ కలర్ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఈ విధంగా చిన్న చిన్న బొమ్మలనైతే నేను పెన్‌తో డ్రా చేసేసుకున్నాను. డ్రా చేసుకున్నాక దానిపైన ఆ బర్డ్స్‌కి తగ్గట్టుగా నేనైతే కలర్ అయితే బ్లాక్ అండ్ వైట్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వైట్ కలర్ సెంటర్‌లో బాడీకి అయితే వేసేసాను. నెక్స్ట్ ఏమో రెక్కలకి ఈ విధంగా అయితే బ్లాక్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఈ వీడియో చేస్తున్నంత సేపు కూడా చాలా బాగా అనిపించింది. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో ఎండ్ వరకు చూడండి. నాకే ఎంత బాగా నచ్చేసిందో. ఇది అసలు ఎన్ని డబ్బులు పెట్టినా సరే ఎంత మంచి లుక్ అనేది మనం ఎక్కడ కొనలేము కూడా. సో మన చేతులతో మనం ఇలా తయారు చేసుకుంటే అది మన దగ్గర మనం ఎప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు కానీ ఎప్పుడైనా మన దగ్గర పెట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది చూస్తున్నప్పుడు ఇది మనమేనా వేసింది, ఎంత బాగుంది, మనలో ఎంత క్రియేటివిటీ ఉందా అని అనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఏం చేసినా అది మన చేతులతో చేస్తే ఎవరికైనా ఇచ్చినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట నేనైతే. మీరు కూడా ఇలాగా మీ చేతులతో ఇలాంటి ఏమైనా డిఐవైస్ చేశారా? చేస్తే ఒకసారి కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఈసారి బయట ఎక్కడైనా ఇలాంటి చిన్న చిన్న స్టోన్స్ దొరికితే మీకు నచ్చిన ఒక ఫోటోని తీసుకొని దాన్ని ఈ విధంగా డ్రా చేసుకొని మీరు కలర్స్ వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇంకొంచెం ఇంకా బాగా లుక్ రావడం కోసం అనమాట వైట్ అండ్ బ్లాక్ మిక్స్ చేసేసి ఈ విధంగా అయితే వేస్తున్నాను. చిన్న సన్నని బ్రష్తో కొంచెం నీట్గా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. న్యాచురల్గానే అక్కడ ఉన్నాయి అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీకు కూడా ఈ వీడియో చూశాక ఈ బొమ్మల్ని చూశాక ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కింద నుండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏమో పైన చిన్న హార్ట్ సింబల్ అయితే పెట్టేసుకున్నాను. ఇలాంటి మనమైతే మీరు కపుల్స్ అయితే మాత్రం ఈ విధంగా మీరు మీ హస్బెండ్కి కానీ మీ వైఫ్కి కానీ ఈ విధంగా వేసి ఒకవేళ ఆర్ట్ రిలేటెడ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రీ టైం ఉన్నప్పుడు. చూడండి చాలా బాగా లుక్ వచ్చేసింది. అసలు వార్నిష్ అదేం వేయకుండానే ఎంత బాగా లుక్ వచ్చేసింది. ఇంకా దీనికి కొంచెం వార్నిష్ కూడా యాడ్ చేస్తే ఇంకా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మనం ఎక్కడ పెట్టినా సరే కలర్ అనేది పాడవదు. సో నా దగ్గర ఉన్న లిక్విడ్ వార్నిష్ అయితే నేనైతే వేసేసుకొని మొత్తం అంతా కూడా కవర్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ డిఐవై కదా. మీకు అసలు ఓన్లీ కలర్స్ మాత్రమే కొంచెం మీరు ఎప్పుడైనా తెచ్చుకొని ఉంటే వాటితో ఈ విధంగా చిన్న చిన్న బొమ్మలను అయితే తయారు చేసుకోండి. చాలా బాగుంది. ఇలాంటి డిఐవైస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరో మంచి డిఐవై అయితే మేము